ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన చినాబ్. ఈ ప్రతిష్టాత్మక రైల్వే లైన్ను తాజాగా ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్మూ శ్రీనగర్ ప్రాంతాల్ని కలిపే ఈ వంతెన నిర్మాణం వెనుక అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి తోడు ఇంజనీర్ల అద్భుత ప్రతిభ దాగుంది. ఉక్కు సంకల్పంతో ఆ ఇంజనీర్ల బృందం 17 ఏళ్లు అహోరాత్రులు శ్రమించి చినాబ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ఇంజనీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు 17 ఏళ్లు సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా రాణించేవారు. భవిష్యత్తులో డాక్టర్గా స్థిరపడాలనుకున్న ఆమె వివిధ కారణాల వల్ల తన కెరియర్ ఆప్షన్ను మార్చుకొని బీటెక్లో చేరారు. జేఎన్టీయు కాకినాడలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మాధవి వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. కళాశాలలోని ప్రొఫెసర్ల ప్రోత్సాహంతోనే పరిశోధనా రంగంలోకి రావాలనుకున్నారు. ఐఐటి మద్రాసు నుంచి పీహెచ్డీ పూర్తి చేసి ఏడాది పాటు ఐఐటి గువాహటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. ఆపై 2003లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్గా ప్రొఫెసర్గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 2 ఏళ్ల పాటు కొనసాగాక చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యారు మాధవి. గత 17 ఏళ్లుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కన్సల్టెంట్గా వ్యవహరించిన ఆమెకు రాక్ మెకానిక్స్ పైన పట్టుంది. ఈ క్రమంలోనే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టిన ప్రదేశంలో శిలలు, వాటి ద్రవ్యరాశి, దృఢత్వంపై పలు పరిశోధనలు చేశారామె. ఉత్తర రైల్వేతో పాటు వెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రైవేటు నిర్మాణ కంపెనీకి చెందిన ఇంజనీర్లు, నిర్మాణ నిపుణులు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ క్రమంలోనే 2005లో మాధవి సంస్థలో ప్రాజెక్టు కన్సల్టెంట్గా బాధ్యతలు స్వీకరించారు. దేశం గర్వించదగ్గ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమవటం నిజంగా తన అదృష్టంగా చెప్పుకొచ్చారు మాధవీలత. కుటుంబ సహకారం కూడా చాలా ఉందన్నారు. తన భర్త హరిప్రసాద్ రెడ్డి, పిల్లలు శౌర్య, అభిజ్ఞ తనకు ఎంతగానో సహకరించారని, ఇటీవలే ఓ సందర్భంలో తన మనసులోని భావాల్ని పంచుకున్నారు. అయితే ఆజాదీ అమృత్ మహోత్సవం వేడుకల్లో భాగంగా 2021లో ఐఐఎస్సి ప్రకటించిన 75 మంది స్టెమ్ మహిళా నిపుణుల జాబితాలో మాధవీలతకు చోటు దక్కటం ఆవిడ ప్రతిభకు దక్కిన ఫలితం.